హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. మేమైతే ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం పోదాం అనుకుంటే దర్శనం అంటే క్లోజ్ అంట. మళ్ళీ ఇప్పుడు 10:30కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 7 AM అవుతుంది. నైట్ రూమ్స్ కోసం ట్రై చేసి సీదా క్యాంపింగ్ చేసుకున్నాం. దర్శనానికి అయితే పోతున్నాం ఇక. బ్యాగ్స్ అయితే లాకర్లో పెట్టేసి లైన్లోకి అయితే వెళ్తున్నాం. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకోవడానికి మాకు 4.5 hours టైం పట్టింది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే షాప్కి వెళ్తారంట, ఏమో కొనుక్కుంటారంట. ఆడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు చార్ట్ చూడలేదు అసలు. మొత్తం బ్యాగ్స్ అయితే ఇప్పుడే తీసుకున్నాం. కొంచెం ముందుకైతే వచ్చినాము, గోపురం కనబడుతుందని చెప్పి. రైట్, ఇది ఒకప్పుడు దారి ఇట్లానే ఉండే, ఇప్పుడే చేంజ్ చేసారు. అట్లా ఇప్పటికి చేంజ్. ఇక్కడికి వచ్చినాక ఏమన్నా నార్మల్గా షాపింగ్ చేస్తారు కదా అందరు. గుడి దగ్గరికి వచ్చినాక లైక్ దేవుడి ఫోటోలు కానీ ఏమన్నా తీసుకున్నారు అనుకున్నారు. ఇవి గల్లీకి వెళ్తే ఈ గల్లీలో మొత్తం దొరుకుతాయి అన్నమాట. అండ్ అట్లే ఇక్కడికి వస్తే శివలింగాలు తీసుకుంటారు మ్యాక్సిమమ్. ఆ శివలింగాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చిన్నగా అయితే మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి అన్నదాన సత్రంకి అయితే వచ్చినాము. ఇక్కడ విషయం వరకు ఏమో ఫుల్ పబ్లిక్ ఉంది. 1 hour వెయిట్ చేస్తున్నాం. ఘోరంగా ఆకలి అవుతుంది. ఏమో వాళ్ళైతే డీల్ అయిపోయినావా పోతున్నాం. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది లైన్. ఘోరంగా ఆకలి అవుతుంది. సో లైన్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఏవో వీడైతే మొత్తం ఆగమామ అవుతున్నాడు అన్నం తినక. అడ్డీ చేసి అయితే చిన్న అయితే లోపలికి అయితే పోతున్నాం. మా అమ్మ ఆకలి అవుతుంది. అవి ఇలా కిరణ్ కుమార్ రెడ్డి. ఇక్కడ అన్నదాన సత్రంలో చూడండి ఎంతమంది ఉన్నారు. సో గాయస్ మనకైతే ఇంకోటి అయితే కావాలి. సో గాయస్ ఫుడ్ అయితే వచ్చేసింది. మామ టేస్ట్ ఎట్లుంది మామ? అరే టేస్ట్ ఎట్లుందిరా? సూపరా? ఇక వీళ్ళు తిన్న తర్వాత తిందామని చెప్పి నేను కూడా ఆయన ఫుడ్ తినైతే బయటకు వస్తున్నాను. సాంబార్ ఎట్లుందామా? సాంబార్ దా అట్లా. సాంబార్ ఎట్లుందా? బాగుంది. చెప్పురా, సిగ్గుపడుతున్నావు కదా. సాంబార్ బాగుంది. నైట్ అయితే ఈ లొకేషన్ మిస్ అయినాము. ఇప్పుడు చూపిస్తామని చెప్పి మళ్ళా పోయి వచ్చినాం అన్నమాట. కానీ చాలా బాగుంది. ఇక్కడ మంచిగా నంది, శివుడు, ఇవన్నీ లొకేషన్ కూడా చాలా బాగుంది. చలో మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా బైక్స్ని అయితే ఇక్కడ పెట్టి చిన్న ఒక ఫోటో అయితే తీసుకొని స్టార్ట్ అయిపోతాం. హర హర మహాదేవ శంభో శంకర. సో చలో మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మనం రాంగ్ రూట్లో పోతున్నాం అనుకుంటారా? కరెక్ట్ రూటా? బా ఇక్కడికి రాగానే మంచి వ్యూ కనిపించింది. చూడండి ఎంత మంచిది ఉందో ఇక్కడికి. అరే గానే ఉంటుంది పాతాళగంగ. సో చలో స్టార్ట్. హిమాలయన్ అయితే బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ పడతలేదంట. వాళ్ళైతే బ్రేక్ అయితే రిపేర్ చేస్తారు. మేము ఇక్కడ వ్యూ పాయింట్ ఉందని చెప్పి అయితే ఇక్కడికి వచ్చినాము. అరే చూడండి ఎంత బాగుంది. రూపాయలు అది చాలా బాగుంది. మళ్ళీ బ్రేక్ అయితే సెట్ చేసిన మట్టి చేసి కానీ వ్యూ అయితే నిజంగా చాలా
నార్మల్గా ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట. అంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి చూసే వరకు అయితే ఫుల్ టెంట్ వేసుకున్నాము, కూర్చున్నాము, అయిపోయింది. సడన్గా ఫుల్ వర్షం పడ్డది. ఆ ఫుల్ వర్షంలో మొత్తం అయితే అందరం తడిచిపోయినాం. ఈవెన్ మా టెంట్ కూడా తడిచిపోయింది. టెంట్లోకి అయితే మొత్తం ఘోరంగా వాటర్ వచ్చేసినాయి చూడండి. సో వర్షం అయితే తగ్గింది. తగ్గిన తర్వాతకి అయితే మళ్ళీ మేము రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా హైదరాబాద్కి 180 కిలోమీటర్స్ ఉంది. ఏ టైం అయితే తెలియదు. ఇప్పుడు అయితే టైం వచ్చేసి 5:30 6 సంథింగ్ ఏదో అవుతుంది. నేను అంతగా గమనించలేదు. మా మొబైల్స్ అన్ని పచ్చి అయిపోయినాయి. లిటరలీ క్లైమేట్ అయితే క్రేజీ ఉంది చూడండి ఒకసారి. మబ్బులు, ఈ వర్షం పడ్డది, మొత్తం పచ్చిగా అయిపోయినాం. నాకైతే నిజంగా మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. సో ఈ మాన్సూన్ సీజన్లో మాత్రం చూసి డ్రైవ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే. టైం అయితే 8 అవుతుంది, కానీ దారిలో మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది. ఫుల్ వర్షం పడితే మళ్ళీ పచ్చి అయినాము. ఇక్కడ ఇప్పుడే కొంచెం వేడివేడిగా పునుగులు తిందామని చెప్పి అయితే ఆగినాము. 100 కిలోమీటర్స్ ఏమో కవర్ చేసుకున్నాం మేము. ఇంకా స్టిల్ హైదరాబాద్ పోవడానికి అయితే 130 కిలోమీటర్స్ ఉంది. నైట్ 8 అవుతుంది తెలియదు, చూద్దాం. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మాకైతే ఒక పెట్రోల్ బంక్ కనబడ్డది. మా దాంట్లో ఫ్యూల్ కూడా తక్కువ ఉంది. సో మేమైతే ఒక 500 రూపీస్ ఫ్యూల్ కొట్టించుకున్నాము. నెక్స్ట్ అయితే మేము సీదా అసలు స్టాప్స్ తీసుకోవద్దు అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చలో ఫైనల్ అయితే హైదరాబాద్కి వచ్చేసినాము. ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా తినేసి వండుకోవాలి. ఎందుకంటే ఘోరంగా ఆకలి అవుతుంది. అండ్ అట్లనే వర్షంలో నానినందుకు 2 డేస్ నుంచి వెళ్ళి సర్ది అయింది, అసలు అయితే లేదు. సో అందరికైతే బాయ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.